హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము కడప దర్గాకి వెళ్తున్నాము. నార్మల్గా వెళ్తూనే ఉంటాం, కానీ ఈసారి మాత్రం స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు కడప దర్గాలో ఉరుస్ జరుగుతుందన్నమాట. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇన్ ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ అది కాకుండా ఈ ఇయర్ చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారు ఉరుస్ అని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ ఉరుస్ అనేది నవంబర్ 5th స్టార్ట్ అయింది అండ్ నవంబర్ 10th ఎండ్ అవుతుందన్నమాట. ఈ నవంబర్ 5th నుంచి 10th వరకు ప్రతిరోజు సెలబ్రేషన్స్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ఈరోజు అయితే నవంబర్ 7th, మేము వెళ్ళేది నవంబర్ 7th వెళ్తున్నాం అనమాట. అయినా సరే ఎంత రష్ ఉన్నారు అసలు. ఫస్ట్ డే వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉండిందనమాట. అంతే రష్, అంతే బ్యూటిఫుల్గా ఉండింది. సో మేము నైట్ ట్రైన్కి అయితే వెళ్ళామన్నమాట. ఒకటి 7:30కి ఉండింది, ఒకటి 7:40కి ఉండింది. మేమైతే 7:40కి వెళ్ళాము, ఎందుకంటే ఇంకా కాలేజ్ నుంచి వచ్చి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. అండ్ ఇప్పుడు కరెక్ట్గా 7:40కి ఎక్కితే అరౌండ్ 10:30కి అంతా మేము కడప రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని అయితే దర్గా దగ్గరికి వెళ్ళిపోయాము. ఆటోస్ అయితే నార్మల్గా చాలా తక్కువ ఉంటాయి ఈ టైంలో, కానీ ఉరుస్ కాబట్టి కడపలో చాలా ఆటోలు అవైలబుల్గానే ఉన్నాయన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ చూసినా చాలా మనుషులు కూడా ఉన్నారు. అండ్ లైటింగ్ చూసారు కదా, అసలు రైల్వే స్టేషన్ నుంచే ఆ లైటింగ్ అంతా స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ వైబ్స్ అయితే వచ్చేసాయి. అండ్ వెళ్తూనే ఇంకా తినలేదు కాబట్టి దర్గా దగ్గరికి వెళ్ళి తిందామా, ఎక్కడ తిందామా అని డిస్కషన్ ఒకటి. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్తే అదే డిస్కషన్లు ఉంటాయి. అండ్ లైటింగ్ గురించి, అక్కడ డెకరేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఎంత బాగుంటుంది అని మేమే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాం అక్కడికి వెళ్ళే వరకు. అండ్ దర్గా దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అంటే దర్గా దగ్గర అయితే డ్రాప్ చేయలేదు, దర్గా కన్నా కొంచెం దూరమే డ్రాప్ చేశారు. ఎందుకంటే అక్కడికి 2 వీలర్స్ మాత్రమే అలో చేస్తున్నారు, ఆటోస్ అయితే అలో చేయడం లేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి మోస్ట్లీ అందరూ నడుచుకునే వెళ్తున్నారు. అండ్ అరౌండ్ టైం వచ్చి ఒక 10-10:30 అవుతున్న మనుషులు ఫుల్గా వస్తూనే ఉన్నారనమాట. తక్కువ అయితే అవ్వడం లేదు. అసలు నేనైతే అనుకోలేదు ఇంతమంది ఉంటారు ఈ టైంలో కూడా అనేసి. అండ్ లాస్ట్కి అక్కడే కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఒక చిన్న హోటల్ అయితే ఉంది. ఇంకా హోటల్లో తినేసామన్నమాట. ఎక్కువ లైట్గానే తిన్నాము, ఎందుకంటే బయట వెళ్తే ఎక్కువ అంతగా తినకూడదు. సో దోశ, ఇడ్లీ ఇలాంటివి తిన్నామన్నమాట. సో అవి తినేసాక ఇంకా కొంతసేపు అక్కడే కూర్చొని, ఇంకా నైట్ అంతా అక్కడే ఉండాలి కాబట్టి అదే డిస్కస్ చేసుకున్నాము ఎక్కడ ఉండాలి ఏమి అనేసి. ఇంకా దాని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇప్పుడు మెయిన్ దర్గాలోకి వెళ్ళడానికి. సో ఇంకైతే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. లోపలికి వెళ్తుంటే మనుషులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అండ్ తెలిసినట్టు ఉరుస్ కానీ జాతరలు ఇలా జరిగితే స్టాల్స్ చాలా ఉంటాయి అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. సేమ్ అలానే ఉండిందనమాట. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఎప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ బయట వచ్చి షాపింగ్ చేస్తానని అయితే ఉన్నానన్నమాట. బయట ఇలా ఉంటే లోపలైతే ఇంకా సూపర్గా ఉన్నాయి అన్నమాట. షాపింగ్ చేసుకోవడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ ముందరికైతే వెళ్ళిపోయామన్నమాట దర్గా లోపలికి. అండ్ వెళ్ళే దారిలో బొమ్మలు చాలానే ఉన్నాయి. ఎంత పెద్దోళ్ళైనా ఇలాంటి క్యూట్ బొమ్మలు చూస్తే ఎవరైనా కావాలనుకుంటారు, కానీ ఏం చేయలేం. ఇంకైతే చూసి చూడనట్టు వదిలేసి నడుచుకుంటూ ముందరికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అయితే ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి చెప్పినట్టు, వాచెస్ కానీ అన్నీ. అండ్ కడపలో ఇది చాలా పెద్ద దర్గా అనమాట. అండ్ ఇది నాకు పర్సనల్గా కూడా చాలా 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 ఫేవరెట్. అండ్ నేను ఏమనుకున్నా ఖచ్చితంగా జరిగే ఒక దర్గా. అండ్ దీంట్లోకి వెళ్తే నేను ఇంత బాధలో ఉన్నా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అందుకే నాకు ఈ దర్గా పైన చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసాం, దర్గా దగ్గరికి. చూసారా ఇక్కడి నుంచే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే లైటింగ్స్ కానీ డెకరేషన్ అంతా కూడా. ఇంకా లోపలైతే నేను చెప్పలేను, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు లోపలైతే. మేము నార్మల్గా వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉండదు, బట్ ఉరుస్ కాబట్టి నిజంగానే చాలా గ్రాండ్గా అయితే చేశారు. అండ్ ఇక్కడ బయట అయితే చాలామంది పోలీసులు కూడా ఉన్నారు, మంచి సెక్యూరిటీ కూడా ఉంది. మనుషులకి ఈ రష్లో ఏం జరగకుండా ముందుగానే చాలా ప్లానింగ్ అయితే చేశారు ఇక్కడ.
అండ్ ఇంకైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ ఆటో డ్రాప్ చేసిన దగ్గర నుంచి దర్గా ఎంట్రన్స్, దర్గా లోపల కూడా చాలా సెక్యూరిటీ, చాలా పోలీసెస్, చాలా కేరింగ్ అయితే ఉన్నారనమాట. ఇంకా సో లోపల స్టాల్స్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను. నేనైతే వీడియో తీయడం లేదు, మా డాడీ తీస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది రష్ ఉన్నారు కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయాను. ఇక్కడ వరకే రాగలిగాను, ముందర చాలామంది ఉన్నారు. సో కాబట్టి నేను ఇక్కడికి ఆగిపోయాను. ఇంకా మా డాడీ అయితే వీడియో తీశారు. అండ్ ఇక్కడైతే కవాలి అనేది పెట్టారనమాట. లోపల ప్లేస్ లేకుండా బయట కూడా కూర్చొని బయట నుంచి కూడా వింటున్నారు. సో ఇక్కడి నుంచి వచ్చే ఆ సాంగ్స్ అది పాడుతుంటే చాలా బాగుంది. మొత్తం బయట వరకు అదే సౌండ్ నేను చాలా పాజిటివ్గా చాలా బాగుంది అనమాట. అండ్ ఇక్కడైతే 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి మెయిన్ ఎంట్రన్స్, ఇది వచ్చి వేరే ఎంట్రన్స్ అనమాట. ఇంకా అది కొంచెం ఒకటి చూసుకొని ఇంకో ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్దామని అనుకున్నాం. అండ్ ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగుంది. అండ్ చూసారు కదా సెక్యూరిటీ ఎక్కడ చూసినా ఉన్నారు, అదొక చాలా మంచి కేర్ అనిపించింది. ఇంకా ఈ సెకండ్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాం. అండ్ నార్మల్గా వచ్చేదానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ పెయింటింగ్ అవి కూడా చాలా బాగా చేశారు. అండ్ చూసారు కదా డెకరేషన్ సూపర్గా ఉంది. ఇదైతే చాలా 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 యూనిక్ థీమ్ లాగా చేశారనమాట, అంబ్రెల్లాస్తో చాలా బ్యూటిఫుల్గా. అండ్ మీరే చూడొచ్చు అంబ్రెల్లాస్తోనే మొత్తం చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడైతే మనుషులు వస్తున్నారు పోతున్నారు అండ్ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అరేంజ్ చేశారు మొత్తం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఉరుస్ టైంలో అక్కడ చాలామంది నిద్ర చేస్తారనమాట. అలా చేస్తే చాలా మంచిది. నార్మల్ టైమ్స్లో కూడా చేయొచ్చు, కానీ ఈ ఉరుస్ టైంలో చాలా ఎక్కువ మంది చేస్తారు. అండ్ మీకు అది కూడా చూపిస్తాను. చాలామంది అక్కడే నిద్రపోతారు ఒక 2-3 డేస్, ఇంకా ఎక్కువ రోజులు కూడా. ఎందుకంటే అలా చేస్తే చాలా మంచిది. సో ఇంకా అక్కడైతే మొత్తం డెకరేషన్ అది చూసుకునేసాము. అండ్ చాలామంది మనలాగే యూట్యూబర్స్ కూడా ఉన్నారు, చాలా వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ నేను చెప్పాను కదా ఇలానే నిద్ర చేస్తారనమాట ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ మేము వచ్చింది 10:30కి, ఆల్రెడీ 11-12 అలా అయిపోతుంది ఆ టైంలో. సో ఇంకా అందరూ నిద్ర చేయడం అయితే స్టార్ట్ చేసి అందరు నిద్రపోయారు చాలామంది అయితే. ఇంకా మేమైతే అక్కడే కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా కొంతసేపు లోపల నుండి మొత్తం చూసుకొని ఇంకా షాపింగ్కి వచ్చాం. అంటే సగం అయింది కాబట్టి ఇంకా షాపింగ్ కూడా చేయాలనేసి ఇంకా నేను, మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళైతే బయటకు వచ్చాము. చూసుకుందాం ఏం స్టాల్స్ ఉన్నాయేమి అండ్ ఏమైనా తీసుకుందాం అనేసి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా, అంటే గుర్తుగా అలా. సో ఇంకా జ్యువెలరీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ చాలా బాగున్నాయి. ఇంకా బ్యాంగిల్స్, అసలు బ్యాంగిల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా తీసుకోండి విజిట్ చేస్తే. కడపలో ఉన్నోళ్ళు నాకు తెలిసి చాలామంది విజిట్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడైతే ఈ జ్యువెలరీ షాప్ నాకు బాగా నచ్చింది. సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి చాలా తక్కువ ప్రైసే పడ్డాయి, ఒక 50 రూపీసే పడ్డాయి అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాం. బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ అయితే చెప్పారు. సో మీరు ఒకే స్టాల్లో ఫిక్స్ అవ్వకుండా ఒక 2-3 స్టాల్స్కి వెళ్ళి చూసి దాని ప్రకారం తీసుకోండి. బ్యాంగిల్స్ అనే కాదు, ఇయర్ రింగ్స్ కానీ చెప్పులు కానీ ఏవైనా సరే మీరు ఒక 2-3 స్టాల్స్ తిరిగి తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఒక్క స్టాల్ కాదు, ఒకే ఐటెం పైన చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ కీ చైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా చాలా రీజనబుల్ అని అనిపించాయి. వెళ్తే మాత్రం తీసుకోండి. నేనైతే తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి.
అండ్ లోపలైతే చూసుకున్నాం. ఇంకా బయట గూడా ఎళ్లి చూద్దామని చెప్పి అలా రోడ్డు పైకొస్తే ఈ కప్స్ ఇంకా మనం మమ్మీ వాళ్ళతో వెళ్తే మాత్రం ఇలాంటివే తీసుకుంటారు వాళ్ళు. మనకు కావాల్సింది కొనియరు గదా! అండ్ నేనైతే ఇంకా స్వీట్ కార్న్ ఒకటి తీసుకొని తినేసాను అనమాట. 1:00కి ఇంకా 1 అలా టైం అయిపోయింది. ఇంకా బయటంతా తిరిగేసి కొనుక్కొని లోపలికైతే వచ్చేసాము. లోపలికొచ్చి కొంచెంసేపు కూర్చున్నాం. మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ ఒక 3:30కి ఉన్నిందనమాట. ఇంకా మా డాడీ, మా అన్న అయితే కొంచెంసేపు అక్కడే నిద్రపోయారు. ఇంకా నాకైతే కొంచెం కూడా నిద్ర రాలేదు. అసలే నేను నైట్ ఔల్. నాకసలు నైట్‌లో నిద్రే రాదు. ఇంట్లో ఉంటాను కాబట్టి ఏదో నిద్రపోకపోతే మమ్మీ, డాడీ తిడతారని నిద్రపోతాను అంతే గానీ నాకు నిద్ర రాదనమాట నైట్‌లో. ఇంకా కొంతసేపు అక్కడే ఉన్నాము. ఒక 2:30 వరకు. అండ్ ఇంకా అక్కడే కొంచెంసేపు చూసుకొని మేము ఉన్నప్పుడే ఈ దర్గాకి పెద్ద ఆయన వచ్చారనమాట. సో ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు నార్మల్ టైమ్స్‌లో. ఈ టైమ్స్‌లో కూడా వచ్చుంటారు. బట్ మేము వెళ్ళే టైంకి అయితే ఎవరు రాలేదు. ఇంకా లోపలికైతే ఉమెన్స్‌కి, గర్ల్స్‌కి అయితే అలో ఉండదు. ఓన్లీ మెన్స్‌కే అలో ఉంటుంది. ఇంకా మా డాడీ అయితే లోపలెళ్ళి వీడియో తీశారనమాట. నేను, మమ్మీ, మా అమ్మమ్మ, పెద్దమ్మ వాళ్ళైతే బయట నుంచి మేము కూడా మొక్కుకొని అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. టైం ఆల్రెడీ ఒక 2:30 పైనే అవుతా ఉండింది. ఇంకా దర్గా నుంచి అయితే బయటికి నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ వచ్చినప్పుడు ఎంత రష్ అయితే ఉన్నారు, ఇప్పుడు అంతే ఖాళీగా ఉంది రోడ్డంతా. ఎందుకంటే టైము 3 అలా అయిపోయింది ఇక్కడే. కాబట్టి ఇంకా మా ట్రైన్ వచ్చి 3:30కి అలా ఉంది. ఇంకా మేము వచ్చిన ఆటోనే బుక్ చేసుకున్నాం మళ్ళీ వెళ్ళడానికి. ఇంకా ఈ లొకేషన్ మమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేశారంటే ఇక్కడ నమస్తే టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంది, అక్కడ డ్రాప్ చేశారు. ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఆటోలో అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోయామన్నమాట రైల్వే స్టేషన్కి. వచ్చినప్పుడు ఎలా అయితే రోడ్డు ఉన్నిందో ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఉంది. అసలు ఎవరూ లేరనమాట మనుషులు. దర్గా దగ్గరే ఉన్నారు మోస్ట్లీ. ఇక్కడ చూసుకుంటే రోడ్లో అయితే ఎవరు లేరు. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చి ఇంకా మా డాడీ వాళ్ళైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను అట్నుంచి ఎంట్రన్స్ ఏమో నడుచుకుంటూ వెళ్తుంటే అట్నుంచి ఎంట్రన్స్ కాదు, టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం మేము అని చెప్పారు. ఇంకా సరేలే అక్కడేమి చేస్తామని చెప్పి మళ్ళీ తిరుక్కొని అయితే నేను ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాం లోపలికి. అండ్ రైల్వే స్టేషన్లో అయితే ఎవరూ లేరు, అంటే ఉన్నారనమాట కొంతమంది, అసలు ఎక్కువ మందే లేరు. చాలా ప్రశాంతంగా ఉండింది రైల్వే స్టేషన్ అయితే. రైల్వే స్టేషన్లో కూడా చాలా వరకు సేఫ్టీ అయితే ఉండింది. పోలీసులు వాళ్ళు ఉన్నారనమాట. చాలా వరకు చేంజ్ అయింది కడప రైల్వే స్టేషన్ కూడా, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇప్పటికి కూడా. ఇంకా కొంతసేపు అయితే వెయిట్ చేసేసాము ట్రైన్ కోసము. ఇంకా అదనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఒక 5కి అంతా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అదనమాట కడప దర్గాలో ఉరుస్ ఫస్ట్ టైం మేము విజిట్ చేసింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుండిందనమాట. హోప్ఫుల్లీ ప్రతి ఉరుస్కి మేము అక్కడికి విజిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఎంతమంది ఇంకా కడప ఉరుస్ని విజిట్ చేశారు అండ్ ఎవరు మాలాగా ఫస్ట్ టైం విజిట్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ వెళ్ళిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందరికైతే వస్తాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.